వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. 42% బీసీల రిజర్వేషన్లు సాధించేంత వరకు తమ పోరాటం ఆగదంటూ బీసీలు కూడా వరంగల్ జిల్లా వేదికగా కూడా హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా అనేక ఆందోళన కార్యక్రమాలు, రాస్తారోకోలు, నిరసన కార్యక్రమాలు, బంద్ కార్యక్రమాలు కూడా ప్రస్తుతానికి ఉంటున్న నేపథ్యంలో ఇక్కడ బీసీలందరూ కూడా ఏకమై సబ్బండ వర్గాలు కూడా ఏకమవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే బీసీలందరూ కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో మేమెంతో మాకంతా అన్న ఆలోచనలు చేస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ ఉద్యమమే స్ఫూర్తిగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి సుందరరాజు గారు అన్నారు. సార్, ఇప్పటివరకు అన్ని వర్గాలు ఏకమయ్యాయి. ఇప్పుడు విద్యార్థులు కూడా రంగంలోకి దిగినటువంటి పరిస్థితి. దీన్ని చూస్తే ఎట్లా అనిపిస్తుంది? ఇవాళ మొన్నటి వరకు బీసీలకు మోసం చేశారు. ఈనాటికెళ్ళి బీసీలకు మోసం చేయడం మీతో సాధ్యం కాదు. ఇవాళ మేమెంతో మా వాటా తీసుకునే వరకు బరాబర్గా తీసుకుంటాం మీ దగ్గర. మొన్నటి వరకు ఎన్నో కథలు, కాలయాపాలు చేశారు. ఎలక్షన్ ముందు ఒకసారి ఉంటే ఒక తీరుంటారు, ఎలక్షన్ అయిపోయినాక ఒక తీరుంటారు. ఇప్పుడు మాత్రం బీసీలకు మేమెంతో మా వాటా పెట్టే వరకు ఈ ఉద్యమాన్ని గ్రామ స్థాయితోని, విద్యార్థులతోని, మహిళలతోని, కుల సంఘాలతోని, ఇక్కడ ఓబీసీ డాక్టర్స్ అసోసియేషన్ కూడా వచ్చింది, కుల సంఘాలు కూడా, పేర్క సంఘం కూడా వచ్చింది. సో ఇక్కడ అన్ని వర్గాలు 2 కోట్ల బీసీలు ఇవాళ రోడ్డు మీదకి ఎక్కబోతున్నారు. ఏ యూనివర్సిటీలో తీసుకున్నా ఎక్కువ శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఉన్నారు, మైనార్టీలే ఉన్నారు. వారి తడాకేందో ఇవాళ చూపిస్తాం. నాయకులారా, ఇవాళ ఖబర్దార్, బీసీలకు రావాల్సిన రిజర్వేషన్కు మీరు అడ్డుకుంటే మాత్రం మీరు ఈ అగ్గిలో మంటలో కలిసిపోవాల్సి వస్తుంది. దయచేసి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇప్పటికైనా మీరు సర్దిద్దుకొని మీ తప్పును రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండూ దలుచుకొని 9వ షెడ్యూల్లో పెట్టి పార్లమెంట్లో బిల్లు పాస్ చేసి బీసీలు కోరుతున్న న్యాయమైన కోరికను 100% చేయవలసిన బాధ్యత ఇవాళ అన్ని పార్టీల మీద ఉన్నది. ఓకే, మొదటిసారి ప్రణాళిక వేసినటువంటి నేపథ్యంలో మొదటి రోజు కార్యాచరణ ఈ విధంగా ఉంటే రాబోయే రోజులు ఎట్లా ఉంటుంది? అసలు నిజంగా స్పందన వచ్చేటువంటి అవకాశం ఉంది అనుకుంటున్నారా? 100%. ఇవాళ 2 రోజుల క్రితమే బంద్కు పిలుపునిచ్చినాం. 2 రోజుల ప్లాన్ చేస్తేనే ఇంత పెద్ద ఎత్తున ఇవాళ ప్రజలందరూ రోడ్డు మీదకి వచ్చారు. ఇవాళ బంద్ పిలుపునిచ్చిన స్కూళ్ళు, కాలేజీలు బంద్ చేసి ఇవాళ విద్యార్థులు, అధ్యాపకులు అందరూ రోడ్డు మీదకి, వీటితో పాటు కుల సంఘాలు కూడా అందరూ రోడ్డు మీదకి వచ్చి ఒక శాంపుల్గా ఇవాళ ఫస్ట్ రిలీజ్ చేసినాం. ఇవాళ ఆరంభమే 18 అక్టోబర్ 2025 అనేది బీసీ ఉద్యమానికి ఆరంభం. రాబోయే రోజుల్లో బీసీ తడాకైందో చూపిస్తాం. జాగ్రత్త సుమ, అన్ని పార్టీలు బీసీలకు ఇవ్వవలసిన గౌరవాన్ని తప్పకుండా మీరు ఇవ్వాలి. ఇవ్వకుండా కాలయాపన చేసినా, మోసం చేసినా ఇక ఊరుకునేది లేదు బీసీ. మీరు చెప్పండి, ఎట్లా ఉంది పరిస్థితి? మీ బీసీలకు సంబంధించి అందరూ అన్ని వర్గాలు ఏకమవుతున్నటువంటి పరిస్థితి, మరి మోసం కంటిన్యూ కొనసాగుతుందా? ఇది ఆరంభమే అన్నటువంటి దాన్ని నిలబెట్టుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయా? తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి పరిమాణాలు చూసుకుంటా ఉంటే తెలంగాణ రాష్ట్రం మొత్తంలో బీసీల ఐక్యత ఒకటి వర్ధిల్లాలని చెప్పి ఈ రాష్ట్రం మొత్తం ఒకటి అట్టాడుగుతూ ఉన్నది. టోటల్గా అగ్నిగుండమై మండుతూ ఉన్నది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో వెంటనే స్పందించాలి. దీనిపైన వెంటనే స్పందించి బీసీలకు జరిగినటువంటి అన్యాయాన్ని వెంటనే కోర్టు ద్వారా వాళ్ళకు విన్నవించుకుంటూ రావాలి. ఏం చేసుకుంటారనే తర్వాత సంగతి. కానీ వెంటనే బీసీలకు ఉన్నటువంటి వాళ్ళు బీసీలు ఎంత, బీసీల వాట ఎంత, ఈ వాట తెలుసుకునేంత వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీల అగ్రరూపం తెలుస్తూనే ఉంటారు. ఖచ్చితంగా పోరాడతాం. బీసీల పక్షాన ఉంటాం, బీసీల పక్షాన కొట్లాడతాం. వాళ్ళు ఉండేటువంటి వాళ్ళకు ఏదైతే వాళ్ళకు బీసీల సర్వీస్ ఉందో వాళ్లకు కంపల్సరీ వచ్చేంత వరకు కూడా మేము కొట్లాడతామని చెప్పి ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు చెప్పండి సార్. బీసీలు కదిలేనరు, దండు కదిలేంది. బీసీలు తలుచుకుంటే రాష్ట్రాన్నే కాదు ఢిల్లీని కూడా కదిలిస్తాం. ఢిల్లీని మొత్తం దిగ్బంధం చేస్తాం. మాకు వచ్చే వాటా 42% వచ్చిన దానిక మేము ఊక్కునే ముచ్చటే లేదు. మేము మా పెరక సంఘం తరపు నుంచి అధిక సంఖ్యలో పాల్గొన్నాము. హనుమకొండ డివిజన్ నుంచి బీసీల ఐక్యత వర్ధిల్లాలి. చెప్పండి సార్. బీసీ ఉద్యమం ప్రారంభం మాత్రమే ఇది. ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు, ముగింపు చాలా సీరియస్గా ఉంటుంది. ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు, హైకోర్టు, సుప్రీంకోర్టు తన నిర్ణయాలను సమీక్షించుకోవాలి. పార్లమెంట్లో వెంటనే బిల్లు పెట్టాలి. మాకు బీసీ వాటా, మేము ఎవరి వాటా అడుగుతలేము, మా వాటా మేము అడుగుతున్నాం. దగాపడ్డ తెలంగాణ ప్రజలు కానీ, తెలంగాణ బీసీలు కానీ అందరికీ ఇప్పుడు మేల్కొన్నారు. విద్యార్థి లోకం అంతా ఉవ్వెత్తున లేచింది. కాబట్టి ఈ ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం కానీ, కవ్వింపు చర్యలు కానీ చేయకుండా మా నినాదాన్ని ప్రభుత్వాలు గౌరవించి
మాకు సరైన వాటా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఇన్నాళ్ళు అప్పనంగా అనుభవించినటువంటి రిజర్వేషన్లను కూడా ఖచ్చితంగా కేటాయించాలని చెప్పి అంటున్నారు. అన్ని డాక్టర్ల అసోసియేషన్లతో పాటు అన్ని వర్గాలు కూడా ఉంటున్నటువంటి నేపథ్యంలో మరికొంతమంది మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న, ఎట్లా ఉంది అసలు బీసీల ఉద్యమం మొదటి రోజే ఇట్లా ఉంది, రాబోయే రోజుల్లో దాని పరిణామాలు ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? అన్న, అన్ని కులాలు ఒకప్పుడు కులాల మధ్య తేడాలు ఉన్నాయని అని అగ్ర కులాల వారు భావించేవారు. ఇవాళ కులాల మధ్య బీసీ కులాల మధ్య తేడా లేదు. బీసీ, ఎస్సీ, ఎస్టీలు అందరూ కూడా మేమంతా ఒకటే అనేటువంటి నినాదాన్ని పుణికిపుచ్చుకున్నారు. మీడియా, సోషల్ మీడియా యొక్క ప్రభావం వలన ప్రతి విద్యార్థికి, ప్రతి పౌరునికి కూడా, ప్రతి ఒక్కరికి కూడా బీసీల రిజర్వేషన్ వలన జరిగే లాభాలు ఏంటి అనేది అర్థమైంది. కాబట్టి బీసీ రిజర్వేషన్లు సాధించుకునేంత వరకు వెనుదిరిగేది లేదు. అన్న, ఎట్లా ఉంది ఇప్పుడు మొదటి రోజు ఇంత ఉద్యమం ఇట్లా ఉరుతలుగుతున్నటువంటి నేపథ్యంలో ఎట్లా ఉంది పరిస్థితి? ఇది ఉద్యమానికి ఊతమిస్తున్నటువంటి ప్రయత్నం. మొదటి రోజు ఇంత బ్రహ్మాండంగా యూనివర్సిటీ విద్యార్థులు, కాలేజ్ విద్యార్థులు అందరూ పెద్ద ఎత్తున వారికి సంఘీభావంగా తెలియడానికి మహిళలు, యువకులు, వివిధ కుల సంఘాలు రావడం జరిగింది. చట్టబద్ధమైన హక్కుల రక్షణ కొరకు న్యాయమైనటువంటి పోరాటం చేస్తాం. తప్పకుండా ఈ ప్రజా ఉద్యమం ఈ రోజు నుండి మొదలైంది. గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కేవలం స్థానిక సంస్థలలో 42% కాకుండా మేమెంతో మాకంతా విద్యా ఉపాధి అవకాశాల గురించి, తర్వాత చట్టసభలలో కూడా, అసెంబ్లీ పార్లమెంట్లో కూడా ఈ రిజర్వేషన్స్ వచ్చేంత వరకు పోరాటం చేస్తాం. వాళ్ళందరికీ, మాకందరికీ అన్ని వర్గాల సపోర్ట్ అనేటువంటిది ఉంది. ఓకే, మహిళలు కూడా ఉన్నారు. ఒకసారి ఎట్లా ఉందమ్మా మీ మహిళా శక్తి కూడా చూపించాల్సినటువంటి అవసరం అనిపిస్తుంది. ఎందుకంటే అన్ని రంగాల్లో సమాన హక్కులు ఉన్నప్పుడు మేజర్గా మహిళలు కూడా బీసీలోనే ఉన్నటువంటి నేపథ్యంలో బీసీల మహిళల ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి? తప్పకుండా, ఎందుకంటే మా బీసీ ఓట్ల రిజర్వేషన్ ప్రకారం బీసీల మహిళల ఓట్లు కూడా 50% మాకు ఉన్నాయి. కాబట్టి మేము గత 56 సంవత్సరాల నుండి ఇదే అధికారుల అగ్రవర్ణాల చేతుల్లోనే మన పార్టీలన్నీ ముందుకు వెళ్తున్నాయి. ఇప్పుడు ఈ మన రాష్ట్రంలో సమగ్ర కులగలను చేపట్టి 56% మన బీసీలు ఉన్నారని చేసిన తర్వాత కూడా ఇప్పుడు 42% డిక్లేర్ చేసి, ఆ డిక్లరేషన్కి మరొక కొత్త డ్రామా మొదలు పెట్టేసి ఈరోజు మన స్థానిక ఎలక్షన్స్ జరుగుతున్న సమయంలో మనకి ఎలక్షన్ ఇదంతా ఒక డ్రామాలాగా ఆపి ఇదొక ప్రయత్నం చేస్తున్నారు. ఈ బీసీ ఉద్యమం ఈ రోజు బంధుతో మొదలుపెట్టి ఇంకా ముందుకు ప్రతి ఒక్కరు, చాలా మంది మహిళలు కూడా ప్రతి ఒక్కరు గల్లీకి వచ్చేసి ఢిల్లీ వారికి కూడా పోరాటం చేసి ఈ రిజర్వేషన్ తప్పకుండా సాధించుకుంటాం. మొత్తం ఇక్కడ చూస్తున్నాం, మనొక వైపు అక్కడ అడ్వకేట్లు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. బీసీలకు 42% సాధించుకునేంత వరకు ఇక్కడ తగ్గేదే అన్నటువంటి ఆలోచనలు చేస్తున్న నేపథ్యంలో బీసీలు కూడా ఎట్టి పరిస్థితుల్లో తగ్గేటువంటి అవకాశం లేదని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యంలో బీసీలు కూడా తమ యొక్క అస్తిత్వాన్ని సాధించుకునేంత వరకు పోరాడతామని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికైతే అనేక మంది అన్ని వర్గాల వాళ్ళు కూడా ఇక్కడ వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా సంఘీభావం పలుకుతున్నారు. 42% బీసీ రిజర్వేషన్లు సాధించేంత వరకు కూడా తమ పోరాటం ఆగదన్నటువంటి విషయం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే అడ్వకేట్లు కూడా హైకోర్టు మన వరంగల్ అదాలత్ ముందు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు న్యాయం కావాలి, 42% బీసీ రిజర్వేషన్లు తక్షణం అమలు చేయాలి, బీసీ బిల్లు పార్లమెంట్లో ఆమోదించి 9వ షెడ్యూల్లో చేర్చాలని, ఇది యొక్క బీసీల హక్కు అని చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఇక్కడ రవి గారు మనతో ఉన్నారు. ఇప్పటి వరకు న్యాయంగా వెళ్ళటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. 9వ షెడ్యూల్లో చేర్చేంత వరకు కూడా ఇక్కడ విశ్రమించలేదని చెప్పి అంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా బీసీలు తమ హక్కులు సాధించేంత వరకు పోరాటం ఆగదన్నటువంటి సూచనలు మాత్రం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆందోళనలు, అలాగే నిరసన కార్యక్రమాలు, బంద్లు, రాస్తారోకోలు చూస్తుంటేనే మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి రవి గారు మీరు చెప్పండి, ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే అంటే మళ్ళీ తెలంగాణ ఉద్యమం కూడా మళ్ళీ మొదలైందా అన్న విధంగా కనిపిస్తుంది. తెలంగాణ ఉద్యమం తర్వాత మళ్ళీ అంతటి ఉద్యమం ఏదైనా ఉందంటే ఇది బీసీ ఉద్యమంగానే ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. వాతావరణం చూస్తుంటే మళ్ళీ ఒక కార్యాచరణ మాత్రం బీసీలు ప్రకటిస్తున్నారు. మొదటి రోజే ఒక ఉవ్వెత్తున జరుగుతున్నటువంటి ఉప్పెనలా వెళ్తున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ రాబోయే రోజుల్లో కనుక అనుకున్నటువంటి ఫలితాలు సాధించకపోతే ఉన్నతమైనటువంటి స్థాయిలోకి మళ్ళీ వెళ్తామని చెప్పి చెప్తున్నారు. రాష్ట్రం అగ్నిగుండం చేస్తామని బీసీలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో మీ ఆలోచన విధానం ఎట్లుంది? ఎట్లా మారబోతున్నాయి రాజకీయ సమీకరణలు, అలాగే బీసీల సమీకరణలు? ఇప్పుడు మనం చూస్తాం ఈ ప్లేస్లో ఎక్కడైతే మేము ఇవాళ ధర్నా చేస్తామో ఇది సాక్షిభూతం, ఇది నిలువెత్తు సాక్ష్యం. ఏంటంటే తెలంగాణ ఉద్యమం ఏదైతే జరిగిందో ఆ తెలంగాణ ఉద్యమం లోపల నిర్వహించినటువంటి పాత్ర, సకల జనుల పాత్ర ఏదైతే ఉన్నదో అది అద్భుతమైనటువంటి పాత్ర. కాబట్టి ఆ రోజు చూసినటువంటిది ఈరోజు చూస్తాను, మళ్ళీ ప్రజలందరినీ చూస్తాను. చాలా సంతోషం అనిపిస్తుంది. బీసీ మూమెంట్ అనేది బలహీన వర్గాల మూమెంట్ కాదు, ఇది బహుజనుల మూమెంట్. కాబట్టి 42% అనేది కేవలం వాళ్ళు ఫిక్స్ చేసింది.
మా వాటా ఎంతో మాకు కావాలనేటువంటి నినాదంతో పోతా ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ ఈరోజు బంద్లో పాల్గొని బ్రహ్మాండంగా బంద్ సక్సెస్ అయింది. ఈ సక్సెస్ తోటి పాటు ప్రజలందరూ కూడా ఏకోన్ముఖంగా రాజ్యాధికార సాధన కోసానికి ముందుకు వెళ్తూ ఉన్నటువంటి క్రమం లోపల న్యాయవాదుల పక్షాన మేము సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటిస్తాం. ఓకే, ప్రస్తుతానికైతే ఇక్కడ న్యాయమూర్తులు కూడా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా బార్ అసోసియేషన్ నుండి కూడా తమ మద్దతు ఉంటుంది. ఇది కేవలం అణగారిన వర్గాల ఉద్యమం కాదు, బహుజనులు అంటే మెజార్టీ ప్రజల యొక్క ఉద్యమం కాబట్టి ఆటోమేటిక్గా ఇది ఉద్యమం ఉధృతంగా ఉంటుందన్నటువంటి హెచ్చరికలు చేస్తూ ప్రజలకు చేస్తున్నటువంటి ఉద్యమానికి, బీసీలు చేసిన ఉద్యమానికి పాలకులు కూడా దాన్ని గమనించాల్సింది, లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరికలు కూడా ఇస్తున్నటువంటి నేపథ్యంలో సార్ ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది సార్? ఇప్పటి వరకు ఏ విధంగా మొదటి రోజు ఇట్లా ఉంది కార్యాచరణ, రాబోయే రోజులు ఎట్లా ఉండబోతుంది? బీసీలు అందరూ కూడా ఐక్యంగా ఉద్యమిస్తున్నటువంటి ఈ సందర్భంలో ఇంకా ఉవ్వెత్తున ఈ ఉద్యమం ఎగుస్తుంది. తప్పనిసరిగా బీసీ వర్గాలకు అన్ని వర్గాలు కూడా ఈ యొక్క సందర్భంలో మద్దతు ఇవ్వాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా వెంటనే కేంద్రం ఈ యొక్క బీసీల రిజర్వేషన్ల బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి 9వ షెడ్యూల్లో సవరణ చేయాలని చెప్పేసి మేము న్యాయవాద సంఘాలం ఇరు బార్ అసోసియేషన్లు, వరంగల్, హనుమకొండ బార్ అసోసియేషన్లు ఈరోజు ఈ బంద్కు బీసీల బంద్కు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ బీసీ రిజర్వేషన్లు అమలు జరిపేంత వరకు కూడా మా పోరాటం కొనసాగుతుందని, ఈ యొక్క పోరాటంలో అందరూ అన్ని వర్గాలు కలిసి రావాలని చెప్పేసి మేము యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. మీరు చెప్పండి సార్. బీసీ బహుజన సమాజం మెజార్టీ సమాజంలో ఉన్న మైనార్టీ రాజ్యాన్ని పరిపాలిస్తుంది. అందుకే మేము అనుకుంటున్నాం అగ్రకులాల కోర్టులని, అగ్రకులాల అసెంబ్లీలని, అగ్రకులాల పార్లమెంట్ని, అగ్రకులాల రాజ్భవన్ని కూడా ముట్టడించాలనే ఒక నిర్ణయాన్ని మేము తీసుకోబోతున్నాం. ఇది సామాజిక విప్లవంగా పనిచేయాలి తప్ప సామాజిక న్యాయమే కాదు. అట్టడుగు ప్రజల జీవన విధానాన్ని మార్పు కోరుకోవడానికి ప్రతి ఒక్క బీసీ బిడ్డ ఈ సమాజంలో గౌరవంగా విలువలతో బతకాలంటే ఈ 4 ఎస్టేట్స్ ఎవరు అంటున్నారు కానీ నిజానికి రాజ్యాంగంలో ఎస్టేట్ అంటే వీఆర్ ది పీపుల్ ఆఫ్ ఇండియా. మేము ప్రజలము, మేము రూలర్స్ము, మేమేం కావాలో చెప్పే డిమాండ్ మేరకే రాజ్యాంగం పనిచేస్తుంది, పాలక వర్గాలు పనిచేస్తాయి. 3% ఉన్న ఈ భారతదేశ జనాభాను ఆ పార్లమెంట్లో బలవంతంగా ఒత్తిడితోనో ధర్నాలు, ర్యాలీలు, రైలు రోకోలు, బస్సులు ఇవన్నిటి కూడా బంద్ పిలుపునిస్తూ మళ్ళీ దీన్ని దీర్ఘకాలంగా కొనసాగిస్తూ మా హక్కుల్ని సాధించుకుంటామని నిర్భయంగా ఒక సత్యంగా మేము ప్రకటిస్తున్నాను. ఓకే సార్, ఇప్పటి వరకు కాలం మారుతున్న కొద్దీ ఎన్నో పరిణామాలు గ్లోబల్ వరల్డ్ అయిపోయినటువంటి నేపథ్యంలో, అంటే ప్రపంచం ఒక కుగ్రామంగా మారిపోయి హైలీ మెచ్యూరిటీ ఉన్నటువంటి వ్యక్తులు తయారవుతున్నటువంటి వ్యవస్థ ఇప్పుడు ప్రస్తుతం నడుస్తుంది. కానీ ఇక్కడ తెలంగాణ ప్రాంతం వచ్చినా భారతదేశంలో చూసుకున్నప్పటికీ బీసీలు మాత్రం ఎక్కడ వాళ్ళు అక్కడే ఉన్నారు. ఎస్సీలు రిజర్వేషన్ సాధించుకున్నారు, ఎస్టీలు రిజర్వేషన్ సాధించుకున్నారు, కానీ బీసీలు మాత్రం అక్కడే ఉన్నారన్నట్టు ఒక ఆవేదన మాత్రం బీసీలో వ్యక్తమవుతుంది. ఒక ఉప్పెనలాగా ముందుకెళ్తున్నటువంటి తరుణం మీరేం చెప్పదలుచుకుంటున్నారు బీసీ నాయకులుగా? బీసీలకు రాజ్యాంగపరమైన రిజర్వేషన్లు, హక్కులు లేకపోవడం వల్లనే బీసీలు వెనుకబడి ఉన్నారనే విషయం మేము గమనించినప్పుడు బీసీలకు రాజ్యాంగపరమైన హక్కుల కోసం ఇవాళ న్యాయవాదులుగా మేము న్యాయమైన పోరాటం చేయడానికి సిద్ధమైనాం. మరో తెలంగాణ పోరాటం లాగా ఆ రోజు తెలంగాణ పోరాటంలో కూడా న్యాయవాదులు ముందు వరుసలో ఉండి పోరాటం చేసిండ్రు. ఇవాళ బీసీ హక్కుల కోసము, బీసీ హక్కులు సాధించడము, రాజ్యాంగపరంగా సాధించడం కోసము ఇవాళ న్యాయవాదులు ముందుంటామని మేము ఆ విధంగా కార్యాచరణ కూడా చేస్తున్నాము. ఇవాళ తెలంగాణ రాష్ట్ర బంద్ మొదటి రోజే ఈ విధంగా ఉన్నదంటే రానున్న రోజుల్లో బీసీ హక్కులు అంటే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కోసం మొదలైన ఈ పోరాటం చట్టసభల్లో రిజర్వేషన్లు సాధించే వరకు కూడా పోరాటం కొనసాగుతుందని ఇవాళ న్యాయవాదులుగా మేము ముక్తకంఠంతో చెప్తున్నాము. ఉద్యమ సంస్థలన్నిటికీ, ఉద్యమకారులందరికీ న్యాయవాదులం అండగా ఉండి ఇవాళ చట్టసభల్లో కూడా బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు మేమెంతమందిమో మాకంత వాటా సాధించే వరకు మా పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తున్నాం. ఓకే, మొదటి రోజే ఇంత ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలో సార్ ఎట్లా ఉంది సార్ పరిస్థితి? ఈ రోజే ఈ విధంగా ఉన్నది, ఇంకా ఇది ఉధృతం అవుతుంది. అందరూ ఏకమవుతారు. అన్ని పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు అందరూ ఏకం కావాలి. వాళ్ళు ఎందుకు వస్తలేరో వాళ్ళకే తెలియదు, వాళ్ళు ఎందుకు రావట్లేదు అనేది మేము క్వశ్చన్ వేస్తున్నాం. వాళ్ళు రావాలి కంపల్సరీ. అన్ని పార్టీలో ఉన్నటువంటి బీసీ లీడర్స్ ఇక్కడికి వచ్చి ఈ ఉద్యమాన్ని తప్పకుండా అందులో ఉన్నటువంటి లీడర్షిప్ తీసుకొని దీన్ని ముందుకు వెళ్లాల్సిన బాధ్యత ఉన్నది. ఇంకొకటి, సుప్రీంకోర్టు 50% దాటొద్దు రిజర్వేషన్ అనేది, బీసీలకు రిజర్వేషన్ కావద్దని అన్నది. అది రాజ్యాంగంలో ఎక్కడా లేదు. 70% పాపులేషన్ ప్రకారంగా ఇవ్వాలి. మేమందరం మనుషులం కాదా? మేమందరం సిటిజన్స్. ఆర్ వి నాట్ ది సిటిజన్స్ ఆఫ్ ఇండియా? అందరికి వాళ్ళకు ఒక తీరుగా మాకు ఒక తీరుగా ఉంటుందా వివక్ష? ప్రభుత్వము ఇవన్నీ కూడా గమనించి రిజర్వేషన్ ఆ సీలింగ్ను తీసేసి 9th షెడ్యూల్లో చేర్చి
అమెండ్మెంట్ ఆ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసి జీవో తీసుకొచ్చి రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలని మేము అడ్వకేట్స్ అందరం కూడా కోరుకుంటున్నాం. ఓకే, ఎక్కడ చూసినా కానీ రాజ్యాంగంలో ఎక్కడ పొందుపరచలేదు, ఇక్కడ ఇంతమందికి ఇంతే అని చెప్పి ఎక్కడా లేదు. కాబట్టి వీ కెన్ మేక్ ద రూల్స్ అండ్ బ్రేక్ ద రూల్స్ అన్నటువంటి కాన్సెప్ట్లోకి ఇక్కడ న్యాయవాదులు వెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి సబ్బండ వర్గాలు కూడా ఇప్పుడు అందరూ కూడా బీసీలకు మద్దతు తెలుపుతున్నటువంటి నేపథ్యంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా ఈ ఉద్యమం చాలా తీవ్రమైనటువంటి పరిణామాలను చూపుతుందని చెప్పి అంటున్నారు. రాబోయే రోజుల్లో ఇది ఒక గుణపాఠంగా కూడా ఉంటుందంటున్నారు. అట్లాంటి పరిస్థితులు రాకముందుకే అందరూ ఒక సుభిక్షంగా ఉండాలన్నా, అందరూ కలిసిమెలిసి ఉండాలన్నా, బీసీల హక్కులకు పోరాటం చేయడమే కాకుండా మద్దతు పలికి రిజర్వేషన్లు సాధిస్తే తమ అందరూ కూడా మళ్ళీ కలిసిమెలిసి ఉండొచ్చు అన్నటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు. లేకపోతే జరుగుతున్నటువంటి పరిణామాలకు ఉన్నత వర్గాలు బాధ్యులను చేసి తర్వాత వాళ్ళు ఒక ద్రోహులుగా మిగలడం కంటే ముందే అందరూ కలిసిపోయేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి అంటున్నారు. ఇప్పటికైనా సరే ఇప్పుడు మొదటి రోజే ఈ విధంగా ఉంటే రాబోయే రోజుల్లో దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పి హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా అనేక నిరసన కార్యక్రమాలు బీసీల సంఘానికి మద్దతు కూడా అన్ని పార్టీలు పలుకుతున్నప్పటికీ కూడా దీంట్లో ఇంప్లిమెంట్ చేయడంలో ప్రభుత్వాలకు కానీ వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి, ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పార్లమెంటులో ఇక్కడ చట్టం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుంది. 9వ షెడ్యూల్ని అమలు చేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉందని బీసీలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. బీసీలే కాదు అనేక వర్గాలు కూడా ఈ 42% రిజర్వేషన్లు సాధించేంత వరకు పోరాడతామన్నటువంటి ఒక సూచనలు అలాగే సలహాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. హనుమకొండ అదాలత్ సర్కిల్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. బీసీ బంద్కు పిలుపుతో ఈరోజు ప్రజలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నారు. ఈ బంద్కు అన్ని రాజకీయ పార్టీలు అన్ని ప్రజా సంఘాల మద్దతు ఇవ్వడాన్ని మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఈ బంద్లో సకల జనులు కూడా స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. వారందరినీ కూడా మేము అభినందనలు కృతజ్ఞతలు తెలుస్తున్నాం. ఈరోజు 42% రిజర్వేషన్ల సాధనకై మీ బంద్ పిలుపునిచ్చినాం. ఈ బంద్ ఆరంభం మాత్రమే. ఖచ్చితంగా మేమెంతో మా వాటా ఇచ్చే వరకు ఈ యుద్ధం ఆగది. ఇది ఆరంభమే. ఖచ్చితంగా దేశవ్యాప్తంగా కూడా రిజర్వేషన్ల సాధనకై పెద్ద ఎత్తులో మేము ఉద్యమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం. ఖచ్చితంగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మేమెంతో మాకంతా వాటా అడుగుతున్నాం. మా వాటా ప్రకారం మాకు రిజర్వేషన్ ఇచ్చే వరకు కూడా మా పోరాటాలు ఆపమని చెప్పి ఖచ్చితంగా ఈ రోజు నుండి బీసీ ఉద్యమం ఉధృతమవుతుంది. ప్రతి ఒక్క బీసీకి మీరు సమానం చెప్పాల్సిన అవసరం వస్తుంది. మా వాటా మేము అడుగుతున్నాం. మేము అడిగేది భిక్ష కాదు. మా బీసీల జనాభా ఎంత ఉందో ఆ జనాభా ప్రకారం మాకు రిజర్వేషన్ అడుగుతున్నాం. మా న్యాయమైన డిమాండ్లు సాధనకై ఖచ్చితంగా ఎంత దూరమైనా వెళ్తామని చెప్పి మేము ఈ సందర్భంగా ఈ అన్ని పార్టీలను హెచ్చరిస్తున్నాం. ఏదైతే బీసీ జేఏసీ ఆధ్వర్యంలో 42% రిజర్వేషన్లు సాధించడం కోసం బీసీ జాక్ ఇచ్చిన పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా బంద్లో భాగంగా ఎంఆర్పీఎస్ అధినేత పద్మశ్రీ మందాక్షమ్మ గారి ఆదేశాల మేరకు బీసీల బంద్కు సంపూర్ణ మద్దతు తెలుపుతూ 42% రిజర్వేషన్ న్యాయమైన డిమాండు. అది ఈ కేసీఆర్ గారు చేసిన సకల జనుల సర్వే ప్రకారం చూస్తే బీసీల జనాభా ఈ తెలంగాణ రాష్ట్రంలో 56%. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని కుదించి 42% చేసింది. అయినా కూడా బీసీలు వాళ్ళు అయినా కూడా ఓర్చుకొని 42% ఇవ్వాలని చెప్పి డిమాండ్తో వాళ్ళు ముందుకెళ్తున్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పటివరకు ఆ అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోకుండా సీఎం రేవంత్ రెడ్డి గారు దీన్ని ఎందుకు నాడుస్తాడో, కోట్లాలు ఇది ఎందుకు కొట్టుకుపోతుందో కనీసం వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇది బీసీల బిల్లును ఏదైతే అఖిలపక్షాన్ని తీసుకెళ్లి అసెంబ్లీలో తీర్మానం చేసిన పత్రాన్ని తీసుకుపోయి గవర్నర్ గారి ఆమోదంతో కేంద్రానికి పంపించి పార్లమెంట్లో దాని మద్దతు తెలిపి దాన్ని పార్లమెంట్లో దాన్ని సాధించే విధంగా ఇక్కడ ఉండే కాంగ్రెస్ పార్టీ కానీ ఏదైతే ఈ దేశాన్ని పరిపాలిస్తున్న బీజేపీ కానీ రెండు జాతీయ పార్టీలు ఒకటి అధికార పక్షం, రెండు ప్రతిపక్షం, ఈ రెండు పక్షాలకు మేము ఒకటే ఎంఆర్పీఎస్ తరఫున మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి బీసీలతోని రాజకీయ కుట్రలు ఆడడం బంద్ చేయండి. బీసీలతోని రాజకీయ కుట్రలు బంద్ చేసి ఏదైతే చిత్తశుద్ధితోని 42% రిజర్వేషన్ను సాధించాలని మీరు అనుకుంటారో ఆ 42% రిజర్వేషన్ను వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఎంఆర్పీఎస్ పక్షాన మేము విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.